నమస్కారం. ఇవాళ మనం సులేఖ ఆస్ట్రోలో జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది అనే విషయంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రంలో పుట్టిన మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నాం. మొదట్లో గ్రహ సంచారం. మీనరాశి వాళ్ళకి మీ రాశి అధిపతి మీ రాశి నుంచి 3వ స్థానంలో రవి, బుధ, శుక్రులతో కలిసి ఉన్నాడు. కేతువు మీ రాశి నుంచి 7వ స్థానంలో, శని మీ రాశి నుంచి 12వ స్థానంలో మరియు మీ రాశిలోనే చంద్ర, మంగళ మరియు రాహు. మీ రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక రకంగా ఇన్కన్సిస్టెన్సీస్ ఇప్పుడు ఒకటి ఆలోచిస్తున్నారు, తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీ మనసులో ఏదో ఒకటి మారుతుంది, 15 నిమిషాల తర్వాత వేరొక డెసిషన్ తీసుకుంటారు. ఇలా కొంతమంది ఉండవచ్చు. మీరు ఏం చేయాలి అంటే ఈ జూన్ నెల 2024లో మీ కులదేవత ఆరాధన మరియు ప్రతిరోజు ఈ జూన్ నెల 2024లో గణపతి ఆరాధన పొద్దున అంటే సన్ రైజ్ సూర్యోదయాన్ని సమయంలో మీరు చేసుకోండి. గణపతి ఆరాధన అప్పుడు చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఈ ఇన్కన్సిస్టెన్సీస్ అనేది తొలగిపోతుంది. ఇన్కన్సిస్టెన్సీస్ అంటే ఏమిటి అంటే ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలాగా ఉండడం అనేది ఇన్కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ఉండడం అనేది ఏంటి అంటే ఎప్పుడూ ఒకేలాగా, అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ వ్యక్తికి వ్యక్తి ఒక ట్రైట్ లేకపోతే ఒక పర్సనాలిటీ ఉంటుంది. అంటే ఇతను అంటే ఇలా ఉంటాడండి, మంచివాడు, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి, ఇలా ఉంటుంది, వాళ్ళు తీసుకునే డిసిషన్స్ ఇలా ఉంటుంది అని ఉంటుంది. కానీ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం, రేపు ఒక డెసిషన్ తీసుకోవడం, మళ్ళా ఇంకొకసారి ఇంకో డెసిషన్ తీసుకోవడం అని వస్తుంది. అది మంచిది కాదు. సో ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ట్రావెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జూన్ నెల 2024లో మీనరాశి వాళ్ళు ట్రేడింగ్, కమోడిటీ, గోల్డ్, సిల్వరు, ఆ తర్వాత షేర్స్, ఇవన్నీ ఈ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా మీరు పని చేయండి. ఎందుకంటే లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు అస్సలు టైం ఉండదు, చాలా బిజీగా ఉంటారు. అంటే ఉద్యోగం ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగం లేని వాళ్ళైనా సరే, ఏదో ఒక రకంగా అందరూ బిజీగా ఉంటారు. అప్పటికి కూడా మీరు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో అట్లీస్ట్ పక్కనున్న ఓకే కలిసి ఏదైనా మాట్లాడుకోండి. మీరు వేరే ఒక సిటీలో ఉన్నారు, వేరే స్టేట్లో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ డైలీ స్పెండ్ చేయండి, మాట్లాడుకోండి. వీడియో కాల్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా మనం చేసుకోవచ్చు. సో అందువల్ల అట్లీస్ట్ ట్రై చేయండి. ఆ కనెక్షన్ అనేది చాలా ముఖ్యం మీకు, అంటే సైకలాజికలీ మీకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల నుంచి మీకు అది ఒక పెద్ద శక్తిగా మారుతుంది. మెంటల్ మేకోవర్ ఆర్ మెంటల్ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. దానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీనరాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024లో మీరు శివ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మీరు హనుమంతుని వారి దేవాలయానికి వెళ్ళి ఒక 12 నిమిషాలు అక్కడ టైం స్పెండ్ చేస్తే మీకు చాలా మంచిది. ఇంకోటి మీ మైండ్ అక్కడ ఒక స్టెబిలిటీ పొందుతుంది.